ఒకటి సీజన్ 12 యాక్షన్ లో యూముంబా టాప్ 3 బై చేయండి వర్తగా ఈ వీడియోలో తీద్దాం. దానికంటే ముందు మిగతా టీం వీడియోస్ కూడా మన పేజ్ లో అప్లోడ్ చేసి ఉన్నాయి. సో అవి అయితే ఒకసారి చెక్ చేయండి. సో ఫస్ట్ బై చూసుకుంటే అనిల్ మోహన్ అనే ఒక ఆల్రౌండర్ అయితే బై చేసిళ్ళు 78 lakhs పెట్టి. అయితే ఇప్పటి వరకు పీకేఎల్ లో ఎలాంటి డాటా లేదు ఇతని గురించి, పీకేఎల్ ఆడలేడు. సో యువ కబడ్డీ సిరీస్ లో మాత్రం 134 పాయింట్స్ అయితే చేసిండు. సో అది చూసి బై చేసి ఉండొచ్చు ఒక యంగ్స్టర్ కాబట్టి. సో ఎలా పర్ఫార్మ్ చేస్తాడు చూడాలి ఇంత పెద్ద ప్రైజ్ పెట్టి ఉన్న తర్వాత. ఇక సెకండ్ చూసుకుంటే సందీప్ కుమార్ అయితే ఉన్నారు 49 lakhs కి. ఇతను కూడా రైడర్. సో ప్రీవియస్ సీజన్స్ లో పట్నా పైరట్స్ కి అయితే ఆడిండు. చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇస్తాడని చెప్పొచ్చు. సీజన్ 11 లో అయితే 16 మ్యాచ్ ఆడితే 43 పాయింట్స్ చేసిండు. సో పెద్ద అవకాశాలు కూడా రాలేదు, సబ్స్టిట్యూషన్ లో వచ్చిండు మోస్ట్లీ అతను అయితే. ఇక సీజన్ 10 లో అయితే 20 మ్యాచ్ ఆడితే 87 పాయింట్స్ అయితే వేసిండు. మెయిన్ గా నాకౌట్స్ లో అయితే సీజన్ 10 లో చాలా బాగా పర్ఫార్మ్ చేసిండు పట్నా పైరట్స్ కి. యూముంబా స్క్వాడ్ కి అయితే గుడ్ అడిషన్ అని చెప్పొచ్చు రైడింగ్ యూనిట్ కి. ఆల్రెడీ వాళ్ళకి అజిత్ అండ్ జాఫర్ దానేష్ ఉన్నారు కాబట్టి సందీప్ కుమార్ కూడా మంచి యాడ్ అని అవుతాడు వాళ్ళకి. ఇంకా థర్డ్ బై చూసుకుంటే పరమేష్ బైన్స్వాల్ 25 lakhs కి అయితే ఉన్నారు. ఎఫ్బిఎం కూడా యూజ్ చేసి లెఫ్ట్ కవర్ డిఫెండర్. సునీల్ అండ్ పరమేష్ బైన్స్వాల్ జోడి ఎంత ఫేమస్ మనకు తెలిసిందే, ఎంత సక్సెస్ఫుల్ కూడా తెలిసిందే మనకు. అందుకే ఇతను ఎఫ్బిఎం యూజ్ చేసి అయితే తీసుకున్నారు. సో లాస్ట్ సీజన్ చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చిండు యూముంబాకి అని చెప్పొచ్చు. సీజన్ 11 లో 23 మ్యాచ్ ఆడితే 38 ట్యాకిల్ పాయింట్స్ అయితే వేసిండు. ఒక మంచి పర్ఫార్మెన్స్ చెప్పుకోవచ్చు సీజన్ 10 లో అతను ఫెయిల్ అయిన తర్వాత. సో ఈ టాప్ 3 బైస్ లో ఏది వర్తన కూడా కింద కామెంట్ చేయండి. అలాగే తెలుగు ప్రో కబడ్డీ వీడియోస్ కోసం అయితే మన పేజ్ ని ఫాలో అయిపోయింది.